ఓం నమః శివాయ. ప్రియమైన భక్తులారా, ఈ రాత్రి సాధారణ రాత్రి కాదు, ఇది ఆత్మ జాగరణ రాత్రి, మహాశివరాత్రి. శివ అంటే మంగళం. రాత్రి అంటే చీకటి మాత్రమే కాదు, మన అజ్ఞానం. అంటే శివరాత్రి అంటే మన లోపలి చీకటిని తొలగించే పవిత్ర సమయం. ఈ రాత్రి చంద్ర ప్రభావం తగ్గి మనసు సహజంగా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే జపం, ధ్యానం, ఉపవాసం అత్యంత శక్తివంతంగా మారతాయి. పురాణాల ప్రకారం శివుడు హాలాహల విషాన్ని గ్రహించాడు. పార్వతీదేవి దాని గొంతులోనే ఆపింది. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. ఈ కథ ఒక పురాణం మాత్రమే కాదు, మన జీవితానికి పాఠం. మన కోపం, మన అహంకారం, మన అసూయ, అవే మన లోపలి హాలాహలం. శివుడిలా ఆ విషాన్ని బయటకు వ్యాపించనివ్వకుండా మనలోనే నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. మహాశివరాత్రి మనకు చెబుతోంది, చీకటి చెడు కాదు, తెలియకపోవడమే చీకటి. ఈ రాత్రి కళ్లను మూసుకొని ఒక్కసారి హృదయపూర్వకంగా జపించండి, ఓం నమః శివాయ. మీ బాధలను, మీ భయాలను శివుని పాదాల వద్ద ఉంచండి. హాలాహలాన్ని మృంగిన మహాదేవుడు మన లోపలి విషాన్ని కూడా శాంతింపజేస్తాడు. ఈ రాత్రి కేవలం పండుగ కాదు, మనలోని చీకటిని జయించే సాధన. జపించండి, అనుభవించండి, పంచుకోండి. హర హర మహాదేవ్. ఈ విశ్వంలో జరిగిన అతి పవిత్రమైన వివాహం ఏది అంటే అది రాజులది కాదు, దేవతలది కాదు, అది శివుడు పార్వతీదేవి దివ్య కలయిక. ఈ గాథ స్కంద పురాణంలో విపులంగా వివరించబడింది. ఇది కేవలం ఒక వివాహం కాదు, ఆత్మ మరియు శక్తి సంగమం. సతి నుండి పార్వతి వరకు. సతీ దక్ష ప్రజాపతి కుమార్తె. ఆమె హృదయం శివునికే అంకితం. కాని దక్షుడు శివుణ్ణి అవమానించాడు. యజ్ఞంలో ఆయనను తక్కువ చేశాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీ యజ్ఞాగ్నిలో ప్రవేశించింది. శరీరం నశించింది. ప్రేమ కాదు, ఆమె మళ్లీ జన్మించింది, పార్వతిగా, హిమవంతుడి కుమార్తెగా. చిన్నప్పటినుంచే ఒకే సంకల్పం, శివుడే నా భర్త. చలికాలం తపస్సు. హిమాలయాల మధ్య చలి, గాలి, ఆకలి. మొదట ఫలాహారం, తర్వాత ఆకులు, చివరికి ఆహారం కూడా మానేసింది. శరీరం క్షీణించింది. భక్తి కాదు, శివుని పరీక్ష. శివుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు. అతను శ్మశానవాసి, విరక్తుడు. ఎందుకు అతనే? పార్వతి చిరునవ్వుతో చెప్పింది, అతను శ్మశానంలో ఉంటాడు అహంకారాన్ని దహించడానికి. అతను విరక్తుడు, ప్రపంచ మోహం దాటినవాడు. ఆమె జ్ఞానం చూసి శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీ భక్తి నన్ను గెలిచింది. దేవతల మధ్య శివపార్వతుల వివాహం జరిగింది. అది శాంతి, శక్తి కలయిక. ఇప్పుడు ఒక సాధారణ వేటగాడు, పాపపుణ్యాలు తెలియని మనిషి, మహాశివరాత్రి రాత్రి అడవిలో ఆకలితో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు బిల్వవృక్షం. కింద ఒక చిన్న శివలింగం. అతనికి తెలియదు. ఆకలితో ఉపవాసమయ్యింది. జంతువుల కోసం జాగరం చేశాడు. చెట్టు ఆకులు తెంపి కింద పడేశాడు. ప్రతి బిల్వదళం శివలింగంపై పడింది. తెలియకుండానే పూజ చేశాడు. శివుడు చిరునవ్వు నవ్వాడు. భక్తి తెలిసి చేయడం గొప్పది, తెలియకుండానే పవిత్ర హృదయంతో చేయడం ఇంకా గొప్పది. మరణం తర్వాత శివదూతలు వచ్చి అతనికి మోక్షమిచ్చారు. ఈ కథల సందేశం, శివపార్వతుల వివాహం చెబుతోంది, చైతన్యం లేక శక్తి లేదు, శక్తి లేక చైతన్యం వ్యక్తం కాదు. వేటగాడి కథ చెబుతోంది, భక్తి పెద్ద యజ్ఞాలు కాదు, పవిత్ర హృదయం చాలు. మహాశివరాత్రి మనకు గుర్తుచేస్తోంది, మనలోని అహంకారాన్ని దహించాలి, మనలోని చైతన్యాన్ని మేల్కొల్పాలి. ఒక్క బిల్వదళం, ఒక్క ఓం నమఃశివాయ చాలు. శివుడు అలంకారం చూడడు, హృదయం చూస్తాడు. హర హర మహాదేవ్. ప్రియమైన భక్తులారా, ఒకసారి సృష్టిలో ఒక సందేహం కలిగింది. అది సాధారణ ప్రశ్న కాదు, అది దేవతల మధ్యే ప్రారంభమైన గొప్ప వాదన.
ఎవరు గొప్పవారు? ఎవరు సృష్టికి మూలకారణం? ఈ గాథ లింగపురాణంలో వివరించబడింది. ఒకరోజు బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి విశ్వంలో సంచరిస్తూ ఉండగా ఒక ఆలోచన వారిని పట్టుకుంది. బ్రహ్ముడన్నాడు, నేనే సృష్టికర్తను, నానుంచే ఈ విశ్వం పుట్టింది, అందుకే నేనే పరమేశ్వరుణ్ణు. విష్ణువు చిరునవ్వుతో అన్నాడు, సృష్టి జరిగిందంటే సరే, కాని స్థితి లేకపోతే సృష్టి నిలవదు. నేనే రక్షకుణ్ణు, అందుకే నేనే పరమాత్మ. వాదన పెరిగింది, స్వరాలు గట్టిగా మారాయి, అహంకారం మెల్లగా పెరిగింది. అప్పుడు ఒక అకస్మాత్తు ప్రకాశం ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అనంత అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభానికి మొదలూ లేదు, చివరా లేదు. అది అంతంలేని జ్యోతి. ఆ ప్రకాశం ముందు బ్రహ్మ విష్ణువుల గర్వం క్షణంలో మసకబారింది. వారు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి? ఇది ఎవరు? వారు నిర్ణయించుకున్నారు, ఈ జ్యోతిస్తంభానికి మొదలు చివరా కనుగొందాం, అప్పుడు ఎవరు గొప్పవారో తెలుస్తుంది. విష్ణువు వరాహరూపం ధరించాడు, భూమిలోకి దిగిపోయాడు ఆ స్తంభానికి చివర కనుగొనడానికి. బ్రహ్మ హంసరూపం ధరించాడు, ఆకాశంలోకి ఎగిరాడు ఆ స్తంభానికి మొదలు కనుగొనడానికి. విష్ణువు ఎంత లోతుకెళ్లినా అంతం కనిపించలేదు, బ్రహ్మ ఎంత ఎగిరినా మొదలు కనిపించలేదు. కాలం గడిచింది, వారి శక్తి తగ్గింది, గర్వం కరిగింది. విష్ణువు చివరకు అంగీకరించాడు, నేను కనుగొనలేకపోయాను, ఈ జ్యోతి నా అవగాహనకు అతీతం. కాని బ్రహ్మ తన అహంకారాన్ని విదిచిపెట్టలేక ఒక కథ అల్లాడు. అతనొక కేతకీ పువ్వును తీసుకొని నేను పైభాగాన్ని చూశాను అని అబద్ధం చెప్పాడు. అప్పుడే ఆ జ్యోతిస్తంభం నెమ్మదిగా రూపందాల్చింది. అది మహాదేవుడు. అతని కళ్లలో అగ్ని, కాని హృదయంలో శాంతి. శివుడన్నాడు, విష్ణు, నీ వినయం నిన్ను గొప్పవాడిని చేసింది. బ్రహ్మ అహంకారం నీ జ్ఞానాన్ని మసకబార్చింది. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శివుడు శపించాడు, నీకు ప్రత్యేకమైన ఆలయాలుండవు. కేతకీ పువ్వు కూడా శివార్చనలో నిషేధించబడింది. ఈ లింగోద్భవం జరిగిన రాత్రే మహాశివరాత్రి అని చెబుతారు. ఆ అనంత జ్యోతిస్తంభం శివలింగ రూపంలో ప్రత్యక్షమైంది. అందుకే ఈ రాత్రి శివలింగాభిషేకం అత్యంత పవిత్రం. శివుడు రూపరహితుడు. ఆ రూపరహిత తత్వాన్ని సూచించేదే లింగం. ఈ గాథ మనకు చెబుతోంది, దేవత్వం అహంకారానికి అతీతం. నిజమైన జ్ఞానం వినయంతో వస్తుంది. పరమాత్మకు మొదలూ లేదు, చివరా లేదు. మన జీవితంలో కూడా మనము తరచుగా నేనే గొప్ప అని భావిస్తాం. కాని అనంతత్వం ముందు మన అహంకారం ఎంత చిన్నదో గుర్తించాలి. శివుడు మనకు నేర్పేది, అహంకారాన్ని దహించు, అనంతాన్ని అనుభవించు. ప్రియమైన భక్తులారా, ఈ రాత్రి శివలింగం ముందు నిలబడి ఒక్కసారి మన అహంకారాన్ని విదిచిపెట్టండి. మనసులోని నేను అనే భావాన్ని శివుని పాదాల వద్ద ఉంచండి. అప్పుడు మీరు అనుభవిస్తారు అనంత శాంతిని. లింగోద్భవం మనకు గుర్తుచేస్తోంది, దేవత్వం ఒక రూపం కాదు, ఒక విగ్రహం కాదు, అతను అనంత చైతన్యం. మహాశివరాత్రి రాత్రి మనము ఆ అనంతత్వాన్ని స్మరించాలి. హరహర మహాదేవ్. ఎందుకు ఈ రాత్రి మేల్కొని ఉండాలి? ప్రియమైన భక్తులారా, సాధారణంగా రాత్రి అంటే ఏమిటి? విశ్రాంతి, నిద్ర, అచేతన స్థితి. కాని మహాశివరాత్రి రాత్రి మాత్రం నిద్ర కోసం కాదు, జాగృతి కోసం. ఎందుకు కోట్లాది మంది ఈ ఒక్క రాత్రి మేల్కొని ఉంటారు? ఇది కేవలం భక్తి సంప్రదాయం కాదు, దీనికి లోతైన ఆధ్యాత్మిక శాస్త్రముంది. మహాశివరాత్రి సాధారణంగా మాఘ లేదా ఫాల్గుణ మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది. ఈ రోజు చంద్రుడు అత్యంత సన్నగా ఉంటుంది. మన శరీరంలో 70% నీరు ఉంది. చంద్ర ప్రభావం మన మనస్సుపై ఉంటుంది. చంద్ర ప్రభావం తగ్గినప్పుడు మనస్సు సహజంగానే స్థిరంగా ఉంటుంది. అందుకే ఈ రాత్రి ధ్యానం చేయడానికి అత్యుత్తమ సమయం. యోగశాస్త్రాల ప్రకారం ఈ రాత్రి భూమి అక్షం ఒక ప్రత్యేక కోణంలో ఉంటుంది. శరీరంలోని శక్తి సహజంగానే పైకి ఎగసే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే
ఈ రాత్రి నిద్రపోకుండా నేరుగా కూర్చొని జాగారం చెయ్యమని సూచించారు. మన శరీరంలో ఒక దివ్య శక్తి ఉంది. దాన్ని కుండలిని అంటారు. అది వెన్నుపూస అడుగు భాగంలో సర్పంలా ముడుచుకొని ఉంటుంది. ధ్యానం, జపం, భక్తి ద్వారా ఆ శక్తి మెల్లగా పైకి ఎగస్తుంది. మహాశివరాత్రి రాత్రి ఈ కుండలిని శక్తి సహజంగానే మేల్కొనే అవకాశం ఎక్కువ. అందుకే రాత్రంతా నేరుగా కూర్చొని ఓం నమఃశివాయ అని జపిస్తే ఆ శక్తి ఆజ్ఞాచక్రం వరకు చేరుతుంది. శివుడి మూడవ కన్ను మన ఆజ్ఞాచక్రానికి సంకేతం. అంటే ఈ రాత్రి మనలోని మూడవ కన్ను అవగాహన మేల్కొంటుంది. జాగారమంటే కేవలం నిద్రలేకుండా ఉండడం కాదు. జాగారమంటే మన ఆలోచనలపై అవగాహన, మన భావాలపై నియంత్రణ, మన అహంకారంపై జాగృతి. నిద్రలో మనం అచేతనంగా ఉంటాం. జాగారంలో మనం సాక్షిగా ఉంటాం. మహాశివరాత్రి మనకు నేర్పేది జీవితాన్ని కూడా ఇలానే జాగృతితో జీవించు. ఓం నమఃశివాయ మంత్రశక్తి. ఈ రాత్రి జపించాల్సిన అత్యంత పవిత్ర మంత్రం ఓం నమఃశివాయ. ఓం అంటే సృష్టి ఆదినాదం, నమః అంటే అహంకార సమర్పణ, శివాయ అంటే శుభతత్వానికి లయం. ఈ పంచాక్షరి మంత్రం మన శరీరంలోని 5 తత్వాలను సమతుల్యం చేస్తుంది: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. రాత్రంతా మెల్లగా ఈ మంత్రాన్ని జపిస్తే మన నాడులు శాంతిస్తాయి, మనస్సు ప్రశాంతమవుతుంది. ప్రియమైన భక్తులారా, రుద్రాక్ష అంటే రుద్రుని కన్నీటి బిందువు. పురాణాల ప్రకారం శివుడు ధ్యానంలో కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీటి బిందువులు రుద్రాక్ష వృక్షాలుగా మారాయి. రుద్రాక్ష ధరించడం వల్ల మనస్సు స్థిరంగా ఉంటుంది, రక్తప్రదనం నియంత్రణలో ఉంటుంది, ధ్యానంలో ఏకాగ్రత పెరుగుతుంది. మహాశివరాత్రి నాడు రుద్రాక్ష ధరించి జపం చేయడం అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవం. శాస్త్రం మరియు ఆధ్యాత్మికత కలయిక. ఈ రాత్రి చంద్ర ప్రభావం తగ్గుతుంది, శరీరశక్తి పైకి ఎగస్తుంది. ఓం మంత్రధ్వని నాడులను శాంతిస్తుంది, రుద్రాక్ష శక్తి రక్షణ ఇస్తుంది. ఇది కేవలం భక్తి కాదు, ఇది శాస్త్రం మరియు ఆధ్యాత్మికత సంగమం. ఈ మహాశివరాత్రి రాత్రి ఒక్కసారి నిద్రను జయించండి. ఒక్కసారి నేరుగా కూర్చొని ఓం నమఃశివాయ అని జపించండి. మీ వెన్నుపూసలో ఒక జ్యోతి పైకి ఎగిసినట్టు మీరు అనుభవిస్తారు. మహాశివరాత్రి రాత్రి నిద్రను కాదు, అజ్ఞానాన్ని జయించమని చెబుతుంది. జాగారమంటే మనలోని శివతత్వాన్ని మేల్కొల్పడం. ఈ రాత్రి మీరు మేల్కొంటే మీ జీవితం కూడా మేల్కొంటుంది. త్రిభూది హర హర మహాదేవ్. భక్తులారా, పురాణాల్లో మాత్రమే కాదు, ఈ కాలంలో కూడా శివుడు తన అద్భుతాలను చూపిస్తున్నాడా? కాశీలో, సోమనాథులో, కేదార్నాథులో శివుడు నిజంగానే కాపాడా? ఈరోజు మనం వినబోయేది కథలు కాదు, భక్తుల హృదయాల్లో జీవించి ఉన్న సత్యాలు. 1. ఓం కాశీ విశ్వనాథాలయంలో అద్భుతాలు. కాశీ అనగా మోక్షపురి. ఇక్కడ మరణించిన వారికి కూడా శివుడు తారక మంత్రం చెప్తాడని విశ్వాసం. కథ 1. క్యాన్సర్ నుంచి విముక్తి. వారణాసిలో నివసించే ఒక మహిళ. ఆమెకు స్టేజ్ 3 క్యాన్సర్ నిర్ధారణ అయింది. డాక్టర్లు ఆశలు వదిలేశారు. మహాశివరాత్రి నాడు ఆమె కాశీకి వెళ్ళింది. రాత్రంతా జాగరణ చేసింది, అభిషేకం చేసింది, ఓం నమఃశివాయ 1008 సార్లు జపించింది. ఆమె చెప్తోంది, ఆ రాత్రి నేను ఒక వెలుగును చూశాను. శివలింగం నుంచి కాంతి వచ్చి నన్ను తాకింది. కొన్ని నెలల తర్వాత పరీక్షలు చేయగా ట్యూమర్ తగ్గిపోయింది. డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఆమె మాట, నన్ను కాపాడింది ఔషధం కాదు, విశ్వనాథుడి కృప. కథ 2. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడిన కుటుంబం. ఒక వ్యాపారి అన్నీ కోల్పోయాడు. బ్యాంక్ నోటీసులు, ఇంటిమీద రుణాలు. మహాశివరాత్రి నాడు గంగాస్నానం చేసి విశ్వనాథుణ్ణి దర్శించాడు. ఒక్క అవకాశమివ్వండి స్వామీ అని ఏడ్చాడు. అద్భుతంగా 3 రోజుల తర్వాత అతనికి విదేశీ కాంట్రాక్ట్ వచ్చింది. అతను చెప్తాడు,
ఆ రాత్రి నుంచి నా జీవితం మళ్లీ మొదలైంది. టార్గెట్ సందేశం. కాశీలో శివుడు రోగాన్ని మాత్రమే కాదు, మనసులోని భయాన్ని కూడా నయం చేస్తాడు. 2. ఓం సోమనాథ్ ఆలయ అద్భుతగాథ. సోమనాథ్ చరిత్రలో ఎన్నోసార్లు ధ్వంసమైంది. మహ్మద్ గజనీ దాడి, మరోసారి, మళ్ళీ 17 సార్లు దెబ్బతిన్న ఆలయం. కాని ఏమైంది? ప్రతిసారీ తిరిగి నిర్మించబడింది. భక్తుల విశ్వాస అద్భుతం. ఒక స్థానిక వృద్ధుడు చెప్పిన మాట. దాడులు జరిగే ముందు రాత్రిళ్లు ఆలయం చుట్టూ ఒక కాంతి వలయం కనిపించేది. భక్తుల నమ్మకం. శివుడు ఆలయాన్ని కాపాడుతున్నాడు. టార్గెట్ సందేశం. దేవాలయం కూలవచ్చు, కాని భక్తి ఎప్పుడూ కూలదు. సోమనాథ్ చెప్తున్నది. శివుడు ధర్మాన్ని కాపాడుతాడు. 3. కేదార్నాథ్ 2013 వరదల అద్భుతం. కేదార్నాథ్ టెంపుల్ 2013 జూన్. ఉత్తరాఖండ్లో ఘోర వరదలు. వేలాది ప్రాణాలు కోల్పోయారు. కేదార్నాథ్ చుట్టూ ఉన్న గ్రామాలు పూర్తిగా నాశనమయ్యాయి. కాని అద్భుతం జరిగింది. భీమశిల అద్భుతం. ఒక భారీ రాయి ఆలయం వెనుక ఆగిపోయింది. ఆ రాయి వరదనీటిని మళ్లించింది. ఆలయం దెబ్బతినలేదు. భక్తులు ఆ రాయిని భీమశిల అని పిలిచారు. ఒక యాత్రికుడు చెప్పిన మాట. నీరు మావైపు వస్తోంది. మరణం ఖాయమనుకున్నాం. ఒక్కసారిగా ఒక శక్తి మమ్మల్ని కాపాడింది. అతని కళ్లలో నీళ్లు. ప్రకృతి కూడా కోపంగా మారినప్పుడు ఒక రాయి ఆలయాన్ని కాపాడింది. అది యాదృచ్ఛికమా లేక శివుని కృపా? మహాశివరాత్రి నాడు జాగరణ, జపం, అభిషేకం, అంతర్ముఖత. ఇవి కేవలం ఆచారాలు కాదు, ఇవి శివుని శక్తితో మనల్ని కలిపే మార్గాలు. భక్తులారా, మీరు కూడా మహాశివరాత్రి నాడు ఏదైనా అద్భుతం అనుభవించారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యష్ విహారీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. భక్తులారా, మహాశివరాత్రి రాత్రి ఎందుకు 4 భాగాలుగా విభజిస్తారు? ఎందుకు ప్రతి ప్రహరంలో వేరువేరు అభిషేకాలు చేస్తారు? పాలు, పెరుగు, తేనె, గంగాజలం ఇవి కేవలం పదార్థాలా లేక మన జీవితం మారుస్తున్న ఆధ్యాత్మిక సంకేతాలా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నది మహాశివరాత్రి 4 ప్రహరాల గూఢార్థం. ఓం ప్రహరం అంటే ఏమిటి? ఒక రాత్రిని 4 సమాన భాగాలుగా విభజిస్తే ప్రతి భాగం ప్రహరం. మహాశివరాత్రి రాత్రి ఈ 4 ప్రహరాల్లో శివునికి అభిషేకం చేస్తే మన లోపలి అజ్ఞానం కరిగిపోతుందని శాస్త్రవిశ్వాసం. 1. మొదటి ప్రహరం. పాలు, శుద్ధి, కథానుభూతి. ఒక చిన్న గ్రామంలో ఒక బాలుడు. పేద కుటుంబం. అతనికి పూజకు ఏమీ లేదు. ఒక్క గ్లాసు పాలు మాత్రమే ఉండాయి. అతను శివలింగంపై ఆ పాలను పోసి అన్నాడు, స్వామీ, నా మనసు కూడా ఇలాగే తెల్లగా స్వచ్ఛంగా ఉండాలి. అతని జీవితం తరువాత జ్ఞానమార్గంలో నడిచింది. ఆధ్యాత్మిక అర్థం. పాలు ఈక్వల్ టు పవిత్రత. మనలోని అసూయ, అహంకారం, ద్వేషం ఇవన్నీ కరిగిపోవాలని ప్రార్థన. మంత్రం ఓం నమః శివాయ. అర్థం నా అహంకారాన్ని నీ చరణాల్లో సమర్పిస్తున్నాను. 2వ ప్రహరం. పెరుగు, సంపద, కథానుభూతి. ఒక రైతు సంవత్సరాలపాటు నష్టాల్లో ఉన్నాడు. మహాశివరాత్రి నాడు పెరుగుతో అభిషేకం చేశాడు. అతనన్నాడు, నా జీవితం స్థిరంగా ఉండాలి స్వామీ. కొన్ని నెలల్లో అతని పంటలు పుష్కలంగా పండాయి. ఆధ్యాత్మిక అర్ఘం. పెరుగు ఈక్వల్ టు స్థిరత్వం ప్లస్ అభివృద్ధి. పాలు మారి పెరుగవుతుంది. అలాగే మన జీవితం కూడా పరిణామం చెందాలి. మంత్రం ఓం మహేశ్వరాయ నమః. అర్థం సర్వసంపదల అధిపతి, నా జీవితాన్ని స్థిరపరచు. హని 3. 3వ ప్రహరం. తేనె, మాధుర్యం. సుమారు రాత్రి 12 నుండి 3 వరకు అత్యంత పవిత్ర సమయం. కథానుభూతి. ఒక కుటుంబంలో ఎప్పుడూ కలహాలు. మహాశివరాత్రి నాడు తేనెతో అభిషేకం చేశారు. మన మాటలు తేనెలా మధురంగా ఉండాలి అని ప్రార్థించారు. ఆ రోజునుంచి వారి కుటుంబంలో శాంతి పెరిగింది. ఆధ్యాత్మిక అర్థం. తేనె ఈక్వల్ టు మాధుర్యం. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన హృదయంలో తీపి రావాలి. మంత్రం ఓం శంభవే నమః.
అర్థం ఆనందాన్ని ప్రసాదించేవాడా నా హృదయాన్ని మధురంగా మార్చు. వాటర్ 4 4వ ప్రహరం గంగాజలం మోక్షం. సుమారు ఉదయం 3 నుండి 6 వరకు బ్రహ్మముహూర్తం. కథానుభూతి. ఒక వృద్ధుడు జీవితాంతం పాపబాధతో ఉన్నాడు. మహాశివరాత్రి బ్రహ్మముహూర్తంలో గంగాజలంతో అభిషేకం చేశాడు. నా పాపాలన్నీ కరిగిపోవాలి స్వామీ. ఆ రోజు అతని హృదయం తేలికైంది. ఆధ్యాత్మిక అర్థం. గంగాజలం ఈక్వల్టు విముక్తి. శివుని జటాజూటం నుంచి గంగ ప్రవహించింది. అది మన పాపాలను కడిగేస్తుంది. మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. అర్థం మరణబంధనాల నుంచి విముక్తి ప్రసాదించు. 4 ప్రహరాల అంతర్గతార్థం. 1 శరీరశుద్ధి. 2 మనసు స్థిరత్వం. 3 హృదయ మాధుర్యం. 4 ఆత్మవిముక్తి. ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర. భక్తులారా, ఈ మహాశివరాత్రి మీరు కూడా 4 ప్రహరాల పూజ చెయ్యబోతున్నారా? మీరు ఏ ప్రహరాన్ని ఎక్కువగా ఇష్టపడతారు? కామెంట్స్లో చెప్పండి. ఒక రాత్రి, ఒక ఉపవాసం, ఒక జాగరణ మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలదా? రాఘవ. మద్యపానం, జూదం, అహంకారం. అతని జీవితం చీకటి. ఒకరోజు గొడవలో గాయపడి ఆలయం బయట పడిపోయాడు. ఆ రోజు మహాశివరాత్రి. లోపల జపం వినిపిస్తోంది. ఓం నమఃశివాయ. ఆహారం లేక ఉపవాసమయ్యింది. నిద్రలేక జాగరణ అయ్యింది. అర్ధరాత్రి స్వప్నంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీ గతం నేను కాదు, నీ నిర్ణయం నేను. ఆ ఉదయం నుంచి అతను కొత్త జీవితం మొదలుపెట్టాడు. దివాళా అంచున ఉన్న వ్యాపారి సురేష్. బ్యాంక్ నోటీసులు, ఖాళీ దుకాణం, భయపడిన కుటుంబం. మహాశివరాత్రి రాత్రి అతను శివుడి ముందు కూర్చున్నాడు. ఉపవాసం, మంత్రజపం, నిశ్శబ్ద ధ్యానం. రాత్రి 3 గంటలకు ఒక ఆలోచన మెరుపులా మెదిలింది. మారాలి, విధానం మార్చాలి. 3 నెలల్లో అతని వ్యాపారం లాభాల్లోకొచ్చింది. అతను చెప్తాడు, శివుడు డబ్బివ్వలేదు, దారి చూపించాడు. 8 సంవత్సరాల వివాహం. సంతానం లేదు. ప్రతి రాత్రి కన్నీళ్ళు. మహాశివరాత్రి నాడు ఇద్దరూ శివలింగం ముందు నిలబడ్డారు. బిల్వదళం సమర్పించారు. చేతులు కలిపి జపించారు. ఓం నమఃశివాయ. 3 నెలల తర్వాత ఆమె గర్భవతి అయ్యింది. వారి కూతురి పేరు శివాని. భక్తులారా, మహాశివరాత్రి ఆకాశం నుంచి అద్భుతం పడే రాత్రి కాదు, మనలోని శక్తి మేల్కొనే రాత్రి. పాపి మారగలడు, పేదవాడు నిలబడగలడు, వేదన ఆశగా మారగలదు. ఈ సంవత్సరం ఒక చెడు అలవాటు వదిలేయండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మిగతాది శివుడి కరుణ. హరహర మహాదేవ్. శివుడు ఎందుకు 3వ కంటితో కనిపిస్తాడు? ఎందుకు ఆయన జటాజూటంలో గంగ ఉంది? ఎందుకు అర్ధచంద్రుడు తలపై మెరిసిపోతాడు? ఎందుకు చేతిలో త్రిశూలం, డమరు? ఇవి కేవలం అలంకారాలా? లేక మన ఆత్మ మేల్కొలుపుకు మార్గదర్శకాలా? ఈరోజు మనం శివుని ప్రతి సంకేతంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని తెలుసుకుందాం. 3వ కన్ను జ్ఞానాగ్ని. శివుని 3వ కన్ను. ఇది కోపానికి సంకేతం కాదు, ఇది జ్ఞానానికి సంకేతం. పురాణాలలో చెప్పబడింది, శివుడు 3వ కన్ను తెరిచినప్పుడు కామదేవుడు భస్మమయ్యాడు. అర్థమేమిటి? అజ్ఞానం కాలిపోవాలి, అసత్యం నశించాలి. మన జీవితంలో 3వ కన్ను అంటే అవగాహన. మనము కోపంతో స్పందించే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించడం. అదే శివుని 3వ కన్ను మేల్కొనడం. అర్ధచంద్రుడు సమయ నియంత్రణ. శివుని తలపై అర్ధచంద్రుడు మెరిసిపోతాడు. చంద్రుడు అంటే మనస్సు, చంద్రుడు అంటే కాలచక్రం. శివుడు చంద్రుణ్ణి ధరించడం అంటే కాలం కూడా ఆయన నియంత్రణలో ఉంది. మనకు సందేశం, మన భావోద్వేగాలు, మన మనస్సు మనపై అధికారం కలిగి ఉండకూడదు. మనమే మన భావాలను నియంత్రించాలి. జటాజూటంలో గంగ పవిత్ర ప్రవాహం. గంగ భూమిపై పడితే భూమి తట్టుకోలేకపోయేది.
శివుడు తన జటాజూటంలో ఆమెనాపాడు. అర్థమేమిటి? అపార శక్తిని కూడా సమతుల్యం చెయ్యగల శక్తి శివుడి దగ్గర ఉంది. మనలో మన ఆలోచనలు గంగలా ప్రవహిస్తాయి. ధ్యానం అనే జటాజూటం లేకపోతే మనసు గందరగోళమవుతుంది. త్రిశూలం 3 బంధనాల వినాశనం. త్రిశూలం 3 అంచులు కలిగి ఉంటుంది. అవి సూచించేది శరీరం, మనస్సు, అహంకారం, లేదా భూతం, భవిష్యత్తు, వర్తమానం. శివుడు త్రిశూలం పట్టుకోవడం అంటే ఈ 3 బంధనాలపై అధికారం. మనకు సందేశం: గతం పట్ల పశ్చాత్తాపం, భవిష్యత్తు పట్ల భయం. ఇవి 2 మన శాంతిని నశింపచేస్తాయి. శివుడు చెబుతున్నాడు, ప్రస్తుత క్షణంలో జీవించు. డమరు సృష్టినాదం. డమరు నాదం నుంచి ఓం ఉద్భవించింది అని శాస్త్రం చెబుతుంది. ఆ నాదం సృష్టి ప్రారంభం. శబ్దం నుంచే విశ్వం ఉద్భవించింది. మనలో మన మాటలు కూడా శక్తివంతమైనవి. ఒక మంచి మాట ఒక జీవితాన్ని మార్చగలదు. ఒక చెడు మాట ఒక హృదయాన్ని పగలగొట్టగలదు. మహాశివరాత్రి అంటే ఏమిటి? జ్ఞానాన్ని కాల్చివేయడం, మనస్సును నియంత్రించడం, ఆలోచనలను పవిత్రం చేయడం, గత భవిష్యత్తు భయాలను వదిలేయడం, సృష్టినాదంతో ఏకమవ్వడం. మహాశివరాత్రి చీకటి నుంచి వెలుగుకు ప్రయాణం. ఈ రాత్రి కేవలం పూజల కోసమేనా? కేవలం ఉపవాసం కోసమేనా? కేవలం జాగరణ కోసమేనా? లేదు. ఈ రాత్రి మనలోని చీకటిని జయించడానికి. మహాశివరాత్రి అనేది దీపం వెలిగించడం కాదు, మనసులో వెలుగు వెలిగించడం. ఒక చిన్న కథ, అంతర్గత మార్పు. ఒకసారి ఒక గురువు తన శిష్యుణ్ణడిగాడు, చీకటి ఎక్కడుంది? శిష్యుడన్నాడు, స్వామీ, రాత్రిలో ఉంది. గురువు చిరునవ్వుతో చెప్పాడు, కాదు, చీకటి మనసులో ఉంటుంది. దీపం వెలిగిస్తే గది వెలుగుతుంది, జ్ఞానం వెలిగితే జీవితం వెలుగుతుంది. మహాశివరాత్రి అదే జ్ఞానదీపం. శివుడు మనలోనే ఉన్నాడు. శివుడు కేవలం కైలాసంలోనే లేదు, మన ధైర్యంలో ఉన్నాడు, మన క్షమలో ఉన్నాడు, మన సేవలో ఉన్నాడు, మన సత్యంలో ఉన్నాడు. మనలోని అహంకారం కాలిపోతే అదే శివతాండవం. మనలోని దయ మేల్కొంటే అదే గంగ ప్రవాహం. ఈ రాత్రి చెయ్యాల్సిందేమిటి? ఒక చెడు అలవాటు వదిలేయండి, ఒకరిని క్షమించండి, ఒక మంచి మాట చెప్పండి, 5 నిమిషాలైనా ధ్యానం చెయ్యండి. అదే నిజమైన మహాశివరాత్రి పూజ. మనం కలిసి జపిద్దాం. ఇప్పుడు అందరూ కళ్లను మూసుకోండి. ఒక గాఢ శ్వాస తీసుకోండి. మన హృదయంలో శివుని రూపాన్ని ఊహించండి. ఇప్పుడు మనం కలిసి జపిద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ రాత్రి కేవలం ఆచారాల గురించి కాదు, ఇది మనలోని చీకటిని నశింపచేసే రాత్రి. ఇది అజ్ఞానాన్ని కాల్చే రాత్రి. ఇది మన ఆత్మను మేల్కొల్పే రాత్రి. ఈ మహాశివరాత్రి మీ జీవితంలో ఏమి మార్చింది? మీ అనుభవాలను కామెంట్స్లో పంచుకోండి. మనమంతా కలిసి శివభక్తుల కుటుంబమవుదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం యశ్ విహారీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చీకటిని జయించే రాత్రిది, మనసును పవిత్రం చేసే రాత్రిది, మనిషిని మహత్తరుడిగా మార్చే రాత్రిది. హర్ హర్ మహాదేవ్.